హలో ఎవ్రీవన్, నేను వేణు. ఆర్కెల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్ కోర్సులో భాగంగా ఈరోజు మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కేఎంవి టెక్నాలజీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. కేఎంవి టెక్నాలజీస్ హైదరాబాద్ బేస్డ్ ఆర్కెల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ కన్సల్టెన్సీ. కేఎంవి టెక్నాలజీస్ నుంచి వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వీస్ అందించబడతాయి. అవేంటో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం నేను మన న్యూ యూజర్ వేణు 007తో లాగిన్ అవుతున్నాను. సర్వర్ లింక్, యూజర్ ఐడి వేణు 007, పాస్వర్డ్, సర్వర్ లింక్ ఎంటర్ చేశాను, యూజర్ ఐడి ఎంటర్ చేశాను, పాస్వర్డ్, సైన్ ఇన్. క్లిక్ ఆన్ సైన్ ఇన్. వేణు 007 యూజర్ తోటి లాగిన్ అయింది సర్వర్కి. నెక్స్ట్ నావిగేటర్, గో టు నావిగేటర్, మై ఎంటర్ప్రైజ్, సెటప్ అండ్ మెయింటెనెన్స్, క్లిక్ ఆన్ సెటప్ అండ్ మెయింటెనెన్స్, సెటప్ ఫైనాన్షియల్స్, టాస్క్స్. రైట్ సైడ్ టాస్క్స్కి వచ్చేయండి. ఇక్కడ టాస్క్స్ ఉంది కదా, క్లిక్ ఆన్ మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. ఇక్కడ ఇవన్నీ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనం కూడా ఇప్పుడు న్యూ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. క్లిక్ ఆన్ క్రియేట్ బటన్. ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, క్లిక్ ఆన్ క్రియేట్ బటన్. ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 10 అని ఉంది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 007 అని క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మన యూజర్ వేణు 007 కదా, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కూడా 007 అని క్రియేట్ చేస్తే గుర్తుంటుంది మనకి. అందుకోసం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 007 అని క్రియేట్ చేస్తున్నాను. కోడ్ ఆటోమేటిక్గా పికప్ చేసుకుందాం మనం ఎంటర్ చేయకుండానే. డిస్క్రిప్షన్ కూడా ఆటోమేటిక్గా పికప్ చేసుకుందాం, మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. స్టేటస్ నాట్ స్టార్టెడ్ అని చూపిస్తుంది. ఉంది. మనం ఇక్కడ చేంజ్ చేయడానికి వీల్లేదు. దీన్ని ఎలాగ వదిలేస్తున్నాను. అసైన్డ్ టు, ఇది వేణు 007 మన యూజర్కి అసైన్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ చేసి వేరే యూజర్కి కూడా అసైన్ చేయొచ్చు. ఇక్కడ సెర్చ్ బటన్ క్లిక్ చేసి వేరే యూజర్కి కూడా అసైన్ చేయొచ్చు. కానీ నేను మన వేణు 007 యూజర్కి అసైన్ చేశాను. నెక్స్ట్ స్టార్ట్ డేట్ నేను జనవరి 1, 2024ని సెలెక్ట్ చేస్తున్నాను. స్టార్ట్ డేట్ 1/1/2024 సెలెక్ట్ చేశాను. ఫినిష్ డేట్ అంటే ఎండ్ డేట్. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది తెలిస్తే ఎంటర్ చేయండి, లేకపోతే వదిలేయండి. జనరల్గా మనం ఎంటర్ చేయము. స్టార్ట్ డేట్ ఒక్కటే ఎంటర్ చేస్తున్నాను, ఫినిష్ డేట్ ఎంటర్ చేయట్లేదు. ఇక్కడ నేమ్ ఎంటర్ చేశాను. కోడ్ ఆటోమేటిక్గా పికప్ చేసుకుంది. డిస్క్రిప్షన్ కూడా ఆటోమేటిక్గా పికప్ చేసుకుంది, నేను ఎంటర్ చేయలేదు. స్టేటస్ నాట్ స్టార్టెడ్ అని ఉంది. అసైన్ టు వచ్చేసరికి వేణు 007 మన యూజర్కి అసైన్ చేశాను. స్టార్ట్ డేట్ వచ్చేసరికి 1/1/2024 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ ఆఫరింగ్స్. ఇవన్నీ ఏం తెలుపుతుందంటే స్కోప్ ఆఫ్ వర్క్ గురించి తెలుపుతాయి. మనం ఏం వర్క్ చేయబోతున్నాం నెక్స్ట్ అనేది తెలుపుతాయి ఈ ఆఫరింగ్స్. చాలా ఆఫరింగ్స్ ఉన్నాయి. మనం వీటిల్లో ఫైనాన్షియల్స్, ప్రొక్యూర్మెంట్ 2 ఆఫరింగ్స్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను.
ఇది ఫైనాన్షియల్స్. ఫస్ట్ ఫైనాన్షియల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫైనాన్షియల్ ఆపోజిట్లో ఇంక్లూడ్ చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ని ఎనేబుల్ చేసుకుంటున్నాను నేను. ఈ ఫైనాన్షియల్స్ కింద ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఈ టాస్క్లన్నింటినీ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్స్ కింద ఉన్న టాస్క్లు మొత్తం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని టాస్క్లు అయితే ఉన్నాయో అన్ని టాస్కుల్ని ఎనేబుల్ చేసుకుంటున్నాను. ఫైనాన్షియల్స్ కింద ఉన్న అన్ని టాస్కుల్ని ఎనేబుల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫైనాన్షియల్ చేసుకున్నాను కదా, నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్కి వస్తున్నాను. ప్రొక్యూర్మెంట్ కింద ఉన్న టాస్కులు కూడా ఎనేబుల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫైనాన్షియల్స్ ప్రొక్యూర్మెంట్ కింద ఉన్న టాస్క్లన్నింటినీ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు ప్రొక్యూర్మెంట్ కింద ఉన్న టాస్క్లన్నింటినీ ఎనేబుల్ చేసుకున్నాను. ఫైనాన్షియల్స్ కింద ఉన్న టాస్క్లను కూడా ఎనేబుల్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఓపెన్ ప్రాజెక్ట్ బటన్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఓపెన్ ప్రాజెక్ట్ బటన్. Click on Save and Open Project button. మనం ప్రజెంట్ ఈ ఫైనాన్షియల్స్ ప్రొక్యూర్మెంట్ ఈ 2 ఆఫరింగ్స్ గురించే డిస్కస్ చేసుకోబోతున్నాం. అందుకే రెండింటినే నేను ఎనేబుల్ చేశాను. ఈ టాస్కుల్ని 2 ఆఫరింగ్స్ మాత్రమే ఎనేబుల్ చేశాను. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 007 క్రియేట్ అయింది. 2 ఆఫరింగ్స్ మనం ఎనేబుల్ చేసుకున్నాం. 2 ఆఫరింగ్స్ని కనుక ఎక్స్పాండ్ చేస్తే ఇవన్నీ టాస్క్లు. ఈ టాస్క్లు మొత్తం ఉంటే ప్రజెంట్ అయితే మనం ఈ రెండింటి గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి 2 ఆఫరింగ్స్ మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను. క్లిక్ ఆన్ డన్ బటన్. క్లిక్ ఆన్ డన్ బటన్. ఇక్కడ మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 007 క్రియేట్ అయింది. అగైన్ క్లిక్ ఆన్ డన్ బటన్. అగైన్ క్లిక్ ఆన్ డన్ బటన్. ఈ విధంగా మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కీప్ వాచింగ్ KMV టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. Like, share and subscribe for more videos. Thank you.